నమస్తే, వెల్కమ్ టు టీవీ45 న్యూస్. మొంతా తుఫాన్ సమయంలో నెల్లూరు పోలీసుల అవిశ్రాంత సేవలు. గత 24 గంటలు జిల్లా వ్యాప్తంగా తుఫాను ప్రభావంతో ఉధృతంగా వీచిన గాలులు, కురిసిన వర్షాల వల్ల రోడ్డుపై పడిన చెట్టును వెంటనే తొలగించి రాకపోకలు సజావుగా జరిగేలా చర్యలు చేపడుతున్న నెల్లూరు పోలీసులు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు భారీ వర్షాలు, ఈదురుగాలుల మూలంగా కాలువలు, కల్వర్ట్లు, వాగులు, వంకలు ద్వారా నీటి ప్రవాహాలు ఎక్కువగా ప్రవహించే ప్రాంతాలలో పోలీసులు ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బందితో కలిసి ప్రత్యేక గస్తీని ఏర్పాటు, నది ప్రాంతాలు, తక్కువ ఎత్తుగల ప్రాంతాలు వంటి ముంపు ప్రమాదం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని నివాసితులను సురక్షితమైన పునరావాస కేంద్రాలకు సురక్షితంగా తరలిస్తున్న పోలీసులు పునరావాస కేంద్రాలకు అవసరమైన సౌకర్యాలు, భద్రత ఏర్పాట్లు, సహాయక చర్యలు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించి తగిన సూచనలు చేసిన ఎస్పీ అత్యవసర సమయంలో సేవలు అందించడానికి ఎస్డీఆర్ఎఫ్ క్విక్ రెస్పాన్స్ బృందాలు సిద్ధంగా ఉంచాం. కాలువలు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించే ప్రాంతాలను దాటడానికి ప్రయత్నించవద్దు. తుఫాను ప్రభావిత ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా పటిష్టమైన చర్యలు, తుఫాను వల్ల కలిగే నష్టం నుంచి ప్రజలను, జీవాలను, ఆస్తిపాస్తులను రక్షించుకోవటమే ప్రాథమిక లక్ష్యంగా పోలీసులు వివిధ దశలో చర్యలు తీసుకుంటున్నారు.